సార్ జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ ఏదైతే ఇష్యూ ఉందో అది రచ్చ జరుగుతోంది. అసలు ఎంత దూరం వెళ్తుందంటారు ఈ ఇష్యూ? మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, అల్లు అర్జున్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడా, తెలంగాణ ఉద్యమంలో అసమానమైన త్యాగాలు చేశాడా, తన ఆస్తి అంతా కూడా సోను సూదులాగా ప్రజలకు బేసికల్గా పంచిపెట్టాడా? ఈరోజు విలన్ అనే హీరో అని సినిమాలో పాత్రధారులు మాత్రమే. నిజ జీవితంలో సోను సూదుని మనం గుర్తుపెట్టుకుంటాం, అలాగే మనం సత్యనారాయణ గుర్తుపెట్టుకుంటాం, ప్రభాకర్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటాం. అనేక మంది నిజ జీవితంలో హీరోలుగా ఉన్నారు, సినిమాలో విలన్ కనబడి. కానీ తన కళ్ళ ముందు ఒక ప్రాణం పైన కళ్ళ ముందు తొక్కిసలాట్లు తన ముంగట వాళ్ళు చనిపోతున్నారని పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రాతి గుండెలాగా సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మరి కమర్షియల్ విలువల కోసము, సినిమా ప్రమోషన్స్ కోసము ఎవరైతే పాటుపడుతూ ఉంటారో, ఎవరైతే కెరీర్ మాత్రం ఇంపార్టెంట్, ప్రజలు యొక్క పునాదుల మీద, ప్రజల యొక్క త్యాగాల మీద ఎదగాలనుకుంటూ ఉంటారో వాళ్ళని మేము ఎప్పుడు క్షమించాం. కానీ మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకం కాదు. సినిమా పరిశ్రమ మొట్టమొదటిసారిగా ఆ రోజే చిన్నారెడ్డి గారు, అంతకుముందు జలగం వెంగళరావు గారు, డాక్టర్ తంగుటూరు రంజయ్య గారు మద్రాసు నుంచి ఇక్కడ తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారు. సినిమాల పట్ల, సినిమా యాక్టర్ల పట్ల, దర్శకుల పట్ల, నిర్మాతల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ అభిమానం ఉంటుంది. హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన సర్వ సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం. కానీ సినిమాల పేరుతోటి ప్రజలను తొక్కిస్తారంటే చంపడం, చనిపోయిన వారి పట్ల కనీసం మానవత్వంతో కనీసం వాళ్ళని ప్రారంభించే ప్రయత్నం చేయకపోవడం మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. చట్టం తన పని చేస్తుంది. పార్టీ ఇన్ఫ్లుయెన్స్, పార్టీ అర్జున్ కి సీఎం కి మధ్య కూడా ఏదో విభేదాలు నడుస్తున్నాయి. అందుకే ఇదంతా కూడా కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటున్నారు. మిమ్మల్ని నేనే స్టూడియో కడుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి బేసికల్గా పోలికేందండి. రంగు పూసుకొని డాన్సులు చేస్తూ వల్గారిటీ తోటి మనకి కాలక్షేపం చేసే ఒక సినిమాలో ఒక యాక్టర్ అల్లు అర్జున్. 3.5 కోట్ల మంది ప్రేమించి ఈరోజు రాజ్యాంగబద్ధంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది, ప్రజల యొక్క ఓట్లను పొంది ముఖ్యమంత్రిగా ఆయన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్కి మీరు పోలుస్తున్నారంటే నక్కకు నాగలోకాన్ని మధ్య ఉండే వ్యత్యాసం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక స్టార్, పీపుల్ స్టార్, ప్రజలు ఎన్నుకున్న స్టార్. ఒక సినిమా యాక్టర్వి. ఇలాంటి సినిమా యాక్టర్లు వేల మంది ఉంటారు. అందుకోసం అల్లు అర్జున్ మీరు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో ఇంకెవరితో పోల్చుకోకు. నువ్వు సినిమా యాక్టర్వే, దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆకాశం నుంచి ఏదో పైల కోసం ఊడిపడ్డ ఒక ద్రోతాలాగా భూమిని చీల్చుకొని బయటకు వచ్చిన ఒక పెద్ద సూపర్ స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు. మీరు సినిమా యాక్టర్లే, సినిమా మాత్రం మీకు ప్రయత్నం. సినిమాలలో ఆదర్శం ఉంటే, సినిమాలో సందేశం ఉంటే మేమందరం గౌరవిస్తాం. కానీ దాని భిన్నంగా చాలా పెద్దవాడిగా నీకు నువ్వే ఊహించుకుంటే రాజ్యం పెద్దది కదా, ప్రభుత్వం పెద్దది కదా, ప్రజల వెనక ప్రజల యొక్క దీవెనలతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కదా. బట్ రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మీద కంపారిజన్ చేస్తూ ఏదో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఏదైతే నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద చేసినటువంటి రాళ్ల దాడి ఏదైతే ఉందో అది ఓయూ జేఏసీ స్టూడెంట్స్ కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళని ఎవరిని మనుషుల్ని పంపారంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి దీన్ని మీరేమంటారు? నేను ఓల్గా న్యూస్ వైపు నుంచి నేను చెప్తున్నాను. అదేంటంటే మీకు ఫోటోస్ చూపెడతాను. దాడి చేసే వ్యక్తులు కేటీఆర్తో దిగిన ఫోటోలు మీకు చూస్తారా? మీరు ఇప్పుడు చూపెడతాను ఓపెన్ చేసి. ఓకేనా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దాడిని మొట్టమొదటిసారిగా ఖండించింది ఎవరు? గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఒక శాంతియుతమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దాడుల్ని ఎప్పుడు ప్రోత్సహించదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలన వ్యవస్థను మేము కోరుకుంటున్నాం. కానీ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పోలీస్ అధికారులు అపహాస్యం చేశావు, పోలీస్ వ్యవస్థలో అధికారం చేశావు. ఏమనుకుంటే ఇది కూడా సినిమా అనుకున్నాడు. సినిమాలో ఏముంటుంది, పుష్ప ఇట్లా తీగలాగానే రాజకీయ నాయకులు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి ముగరిల్తూ ఉంటారు. ఇట్లా తీగలాగానే పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా చేతులు కట్టుకొని జీవ హుకుమంటూ ఉంటారు. పోలీస్ అధికారులు ఫ్రీగా రారు. వాళ్ళు ఐపీఎస్ లాంటి ఉన్నతమైన ఎగ్జామ్ రాసి వాళ్ళు ఆ స్థాయికి వస్తూ ఉంటారు. పోలీస్ కానిస్టేబుళ్ళు, పోలీస్ ఆఫీసర్లు మేధోపరమైన శారీరకమైన శ్రమ చేస్తే ఆ స్థాయికి వస్తూ ఉంటారు. అల్లు అర్జున్ నువ్వు సినిమా యాక్టర్ మాత్రమే. నీ బౌండరీస్ గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఎవరు సమూచి కాదు. ప్రజల పట్ల ప్రజల విశ్వాసం ఆయనకు ఉన్న రోజులు, ప్రజల ప్రేమ ఉన్నన్ని రోజులు. రైతు బంధు, రైతు బీమా గురించి ప్రజలకి సమాధానం ఇవ్వలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకే సినిమా వైపు తీసుకెళ్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా మన ఇద్దరం కలిసి ఏదైనా ఊరికి పోదాం. మనం రైతు భరోసా ఎవరికి రాలేదు చూపిస్తాం. మనం ఇవాళ పత్రికలో ప్రకటన వచ్చింది కదా, రైతు భరోసా సంక్రాంతి ముందు ఇస్తామని చెప్పింది కదా. సంక్రాంతి ఇంకో 2 వారాల్లో సంక్రాంతి రాబోతున్నది. పాపం ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏమైపోయిందంటే ఆడలేక గజ్జల బరువు వాడు అన్నాడట. వాళ్ళు ఇంకా అధికారంలో నుంచి బయటపడ్డ మేము ఓడిపోయినామనే స్పృహ మనకి రావట్లేదు. పాపం వాళ్ళు ఇంకా అన్కాన్షియస్లో ఉన్నారు. ఉండి అప్పుడప్పుడు అన్కాన్షియస్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడో మెదల్లో ఉన్న కొన్ని వాక్యాలను నిద్ర రూపంలో, కలవరింపు రూపంలో బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ మాటలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ మాటలను ఎవరు విశ్వసించే ప్రయత్నం లేరు. ఈరోజు బీఆర్ఎస్ అనేది ఒక పెద్ద జీరో పార్టీ తెలంగాణలో. కాబట్టి వాళ్ళ మాటలు మనం నవ్వుకోవడం తప్ప ఏం లేదు. ఈరోజు ప్రజల కోసం నిలబడ్డాం కాబట్టే ప్రజలు మనం ఆశీర్వదించారు.
నిజంగా బీఆర్ఎస్ ప్రజలకు మేలు చేస్తే ప్రజలు వాళ్ళనే గెలిపించేవారు కదా. కాబట్టి బీఆర్ఎస్ మాటలు నీటి ముట్టలే, దానికి ఏమాత్రం కూడా విలువ లేదన్న విషయాన్ని మీ ద్వారా అందరికీ ప్రజల తరపున అండగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కి వచ్చినటువంటి నేషనల్ అవార్డు ఏదైతే ఉందో అది రద్దు చేయాలంటూ కోరుతున్నారు. సీతక్క గారు అడిగారు, మీరు బహుశా మీరు 2 సినిమాలు చూసారని అనుకుంటున్నాను. మీరు జైభీమ్ సినిమా చూశారు, పుష్ప సినిమా చూశారు. నిజంగా మీరు ఉదయం చేసి పెట్టుకోండి, జైభీమ్ సినిమాకి అవార్డు రావాలా లేదా పుష్ప సినిమాకి అవార్డు రావాలా, మీరు నిజంగా చెప్పండి. మీరు 2 సినిమాలు చూసినాక చెప్పండి, అప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటాం. జైభీమ్ లాంటి ఉన్నతమైన విలువలతో కూడుకున్న సినిమాలను నెగ్లెక్ట్ చేసినప్పుడే కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు యొక్క బేసిక్ నేచర్ అర్థమైంది కదా. కాంగ్రెస్ పార్టీ పేద పార్టీ, రాజ్యాంగ పార్టీ, అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది. కాబట్టి ఈరోజు వేలాదిగా మేము ఇక్కడ తరలిచ్చాం. మేమేదో మా స్ఫూర్తి ఏందో ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాం.